బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ విషయంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉంది. పోలింగ్ సందర్భంగా హింస చెలరేయడంతో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అల్లర్లను నియంత్రించేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక మరోవైపు నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఎన్నికల ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం ఉందని, రాజకీయ దాడులకు ప్రయత్నించే ఛాన్స్ ఉందని తెలియడంతో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. జూన్ 19న వరకు కేంద్ర పోలీస్ బలగాలను ఏపీలో కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవసరమైతే అదనపు బలగాలను పంపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. తమకు ఓటు వేయలేదన్న నేపంతో ఈ దాడులు కొనసాగుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఏపీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉండేది. అధికార పార్టీ దూకుడు మీద వ్యవహరించేది. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి సైతం సమ ఉజ్జిగా నిలవడం, అనుకూల ఫలితాలు వస్తాయని విశ్లేషణలు ప్రారంభం కావడం తదితర కారణాలతో అధికార విపక్షం మధ్య హోరాహోరీ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే దాడులు జరుగుతున్నాయి. అయితే ముందుగా అంచనా వేయడంలో యంత్రాంగం విఫలమైంది. దీంతో పోలింగ్ రోజే కాకుండా ఆ తరువాత కూడా హింస చెలరేగింది. ఈసారి పల్నాడు, మాచర్లలో తారస్థాయికి చేరుకుంది. అనంతపురం, తిరుపతిలో కూడా రాజకీయ దాడులు పెరిగాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 వైసీపీ ఎమ్మెల్యేలను గృహ నిర్బంధం చేశారు. అటు కేంద్ర బలగాలు వచ్చినా హింస ఆగడం లేదు. దీంతో ఈసీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీలను ఢిల్లీ రప్పించింది. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం 2 వారాల పాటు కేంద్ర బలగాలు ఏపీలో ఉండేలా ఆదేశాలు ఇచ్చింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్య, చెప్పండి, అల్లర్లను కట్టడి చేయడానికి అనంతపురం పరిధిలో పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? సంజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఎన్నికల రోజు, ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అనేక అల్లర్లు జరిగాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, పల్నాడు, అదే విధంగా తిరుపతి జిల్లాలోని చంద్రగిరి. దీంతో ఎలక్షన్ కమిషన్ వచ్చేసి చాలా సీరియస్ అయింది. ఎవరైతే అధికారులు ఉన్నారో దాదాపుగా రాష్ట్రంలో వచ్చేసి పోలీస్ అధికారులు 12 మంది మీద వేటు కూడా వేసింది. జూన్ 19 వరకు ఏపీలో కేంద్ర బలగాలు మోహరించాలంటూ ప్రత్యేకమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటే అనంతపురం జిల్లా తాడిపత్రి, పల్నాడు, తిరుపతిలోని చంద్రగిరిలో ఇంకా అల్లర్లు అడపదడప కొనసాగుతున్నాయి. రాష్ట్ర పోలీసులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, అయితే విఫలమవుతున్నారు అన్నట్టు కూడా ఒక ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో దాదాపు 12 మంది పోలీసుల అధికారుల మీద వేటేశారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ తో పాటు పల్నాడు, తిరుపతి ఎస్పీలపై చర్య తీసుకుంది ప్రభుత్వం. సిఎస్ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి, అదే విధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని కూడా వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. మరోవైపు తీసుకున్నామంటే ఈ వైసీపీ ఏదైతే ఓడిపోతామన్న భయం ఉందో దాంతో వాళ్ళు అల్లర్లు చేస్తున్నారని టీడీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ వాళ్ళు గెలిచిపోతామన్న ధీమాతో అల్లర్లు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కార్యకర్తలు ఎవరైతే ఈ సంఘానికి, సమాజానికి హానికరకమైన ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఈసీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అనంతపురం జిల్లాలో 90 మంది పైన కేసులు పెట్టారు. వాళ్ళందరినీ కూడా 14 రోజుల పాటు రిమాండ్ పంపించడం జరిగింది. ఇంకా పలువురు అరెస్ట్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతోంది. ముఖ్యంగా కేతిరెడ్డి, జేసీ అనుచరులు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయారు. బిక్కుబిక్కుమంటూ వాళ్ళు తలదాల్చుకుంటున్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే కౌంటింగ్ జరిగి ఒకవేళ ఏ పార్టీ అన్నది అధికారంలోకి వస్తే దాని తర్వాత వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా అరెస్ట్ కి భయపడి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిలో చేరారు అన్నట్టు వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అదే విధంగా దివాకర్ రెడ్డి మాజీ ఎంపీ సంబంధించిన కుటుంబం కూడా హైదరాబాద్ కి వెళ్ళిపోయారు, అక్కడ తలదాల్చుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ గెలిచినా, వైసీపీ గెలిచినా ఇంకా హింస చెలరేగే అవకాశం ఉంది కాబట్టి రాజకీయ దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు స్పష్టమైన సమాచారం అని అందించింది. దానికోసం
ముఖ్యంగా ఫోకస్ పెట్టిన ఎన్నికల కమిషన్ జూన్ 19వ తేదీ వరకు ఏపీలో కేంద్ర పోలీస్ బలగాలు అదేవిధంగా రాష్ట్ర పోలీస్ బలగాలు కూడా పంపిస్తే సిద్ధంగా ఉన్నామని ఈసీ స్పష్టం చేసింది సంజన. సూర్య, అయితే పోలింగ్ క్లోజ్ అయిన తర్వాత కూడా అల్లర్లు చెల్లారకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? సంజన, దాదాపుగా చెప్పుకోవడం ఏమంటే ఈ ఏదైతే వైసీపీ అధికార పార్టీ ఉందో ఈసారి కూడా మళ్ళీ మేమే గెలుస్తామన్న ధీమాతో ఉంది. మరోవైపు కూడా ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్ అక్కడక్కడ కనిపిస్తుంది. దాంతో అల్లర్లు చేస్తున్నారు, కనిపించిన వారిపైకి దాడులు చేస్తున్నారు టీడీపీ వారి మీద అని చెప్పడం జరుగుతుంది. మరోవైపు కూడా టీడీపీ మేము గెలిచిపోతాం, ఈసారి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. ఏదైతే గత 5 సంవత్సరాల పాటు వైసీపీ చేస్తున్న అరాచకాలకి బలైపోయిన టీడీపీ కుటుంబాలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ వారి మీద దాడులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 అంచనాలు ముఖ్యంగా చూసామంటే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే వస్తున్నాయో అంటే వివిధ సంస్థలు కూడా చేస్తున్నాయి, వైసీపీ ఇన్ని స్థానాలు గెలుస్తుంది, టీడీపీ ఇన్ని స్థానాలు గెలుస్తుంది అనేసి అది నిజాలు ఏంటనేది కార్యకర్తలకు అర్థం కావడం లేదు. కానీ దాన్ని చూసుకునేసి వీళ్ళు గొడవకు పడుతున్నారని కూడా ఒక ఆరోపణ అన్నట్టు ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సూర్య. రైట్, ఇక ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి సుధీర్ రెడ్డి, చిత్తూరు పరిధిలో పరిస్థితి ఏ విధంగా ఉంది అండ్ అధికార విపక్షాల నడుమ ఈ అల్లర్లు ఎప్పుడు సద్దుమణిగేటట్టుగా కనిపిస్తోంది? ఏదైతే పోలింగ్ ప్రక్రియ పూర్తయిందో అనంతరం అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ కావచ్చు పైన దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నానిపై ఒకసారిగా ఏదైతే ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యేగా ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరులు మూకుముడిగా హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ యొక్క ఈవీఎం మిషన్లు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ లోపల ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ పరిశీలించడానికి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి నానిపైన ఒకసారిగా కార్లలో రావడము బీరుబాట్లతో ఉంది. అయితే తన గన్మ్యాన్ల వల్ల తన ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడి నుంచి వీరంతా కూడా వాళ్ళ వాహనాలు విడిచి పరారయ్యారు. అయితే పులివర్తి నాని కారుకు సంబంధించి 2 కార్లకు ఫ్రంట్ బ్యాక్ 2 కెమెరాలు రికార్డ్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ యొక్క సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు అసలు ఈ యొక్క రామాపురం చెందినటువంటి జడ్పీటీసీ భానుప్రకాష్ రెడ్డి తన అనుచరులు నడువులు సంబంధించినటువంటి దివాకర్ రెడ్డి వీళ్ళంతా దాడి చేసినట్టు కూడా విజువల్స్ తెలిసింది. అయితే వీళ్ళని అరెస్ట్ చేసేటువంటి ధోరణిలో కొంచెము నిర్లక్ష్యం వహించారని, అలాగే సంఘటనా స్థలంలో తీసుకున్నట్టయితే దాదాపు అరగంట పాటు పోలీసులు కాకుండా తర్వాత ఈ యొక్క టీడీపీ శ్రేణులంతా రావడంతో ఒకసారిగా లాఠీ చార్జీలు చేస్తూ స్పందించినటువంటి పరిస్థితుల్లో ఈసీ ఎస్పీని కూడా బదిలీ చేసినటువంటి. సో ఇదే విధంగా అల్లర్లు కొనసాగితే మరి రాబోయే ఎన్నికల ఫలితాల నాటికి ఇంకా పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నట్టయితే తమ చేస్తున్నటువంటి ఆగడాలకు కొన్ని ప్రదేశాల్లో పోలీసులు కూడా మౌనం వహిస్తున్నారని కూడా తెలియడంతో కేంద్రం నుంచి ఇప్పటికే కేంద్ర బలగాలను ఈ యొక్క సమస్యాత్మక ఏదైతే ఇష్యూస్ జరుగుతున్న ఈ ప్రదేశాలంతా కూడా భారీగా మోహరించి కౌంటింగ్ జరిగేంత వరకు కూడా కేంద్ర బలగాలు అక్కడే ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ త్వరలో రానున్నారు. అయితే రోజు రోజుకి రాష్ట్రంలో తీసుకున్నట్టుగా ఈ యొక్క దాడులు అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ అనంతరం కూడా ఈ యొక్క చంద్రగిరి ఇష్యూ వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడము, అలాగే అందులో భాగంగా చంద్రగిరి కూడా ఒకటిగా ఉండడం, ఇవన్నీ కూడా ఈసీ దృష్టికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క అల్లర్లు జరగడానికి కారణం గల వారిని అదుపులో తీసుకోలేదని, అలాగే అందులో కొంచెం నిర్లక్ష్యం వహించారని అధికారులు కొన్ని ప్రదేశాల్లో బదిలీ చేయడం, కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. 4 సీఐను కూడా సస్పెండ్ చేశారు. ఇక్కడ మొత్తం మీద ఎంత బదిలీలు సస్పెండ్ చేసినప్పటికీ దాడులు జరిగేటువంటి ప్రదేశాలలో వెంటనే, ఎందుకంటే ఈవీఎం మిషన్లు
భద్రపరిచేటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర కనీసం ఇతరులు వెళ్తున్నటువంటి వాహనాలు చెక్ చేసేటువంటి పరిస్థితిలో కూడా పోలీసులు లేనడానికి నిదర్శనం ఇది ఒక చంద్రగిరి ఇష్యూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మారణాయుధాలని పెట్టుకుని స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళినటువంటి వాహనాలు కూడా కనీసం చెక్ చేయలేదని దాని మీద ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎస్పీని బదిలీ చేసేటప్పుడు కేంద్ర బలగాలు తొందరలో దిగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుధీర్ రెడ్డి. ఇక పల్నాడు పెట్రో బాంబుల కలకలం రేగినట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్ ఏంటి రమేష్? సంజన, ఏదైతే మరి ఏపీ అల్లర్ల పైన కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు పల్నాడులో ఎలక్షన్ ముగించిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అటు నాటు బాంబులు, అదేవిధంగా పెట్రోల్ బాంబులు, అదేవిధంగా మరి వేట కొడవలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అల్లర్లని ఎప్పటికప్పుడు కూడా పోలీసులు తన వైపు అదుపులో తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కొంత మెరుగుపడినటువంటి పరిస్థితి, శాంతి భద్రతలు అయితే మెరుగుపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే 12 మంది కింద స్థాయి అధికారులు, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలు నలుగురిని కూడా, ఇద్దరిని సస్పెండ్ చేస్తూ మరో ఇద్దరిని బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏదైతే జూన్ 4న ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో జూన్ 19 వరకు కూడా మరి కేంద్ర బలగాలని ఉంచాలని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంశాఖకి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇదే క్రమంలో డీజీపీకి కూడా కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే శాంతి భద్రతల పైన చాలా కఠినంగా వ్యవహరించాలి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు కూడా ఏదైతే మరి ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలను అరెస్ట్ చేయాలి, కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు ఎప్పటికప్పుడు కూడా పోలీసులు కంట్రోల్ చేసే విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పల్నాడు ప్రాంతంలో 13వ తారీఖు ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఎన్నికలలో మాచర్ల ప్రధానంగా చూసుకుంటే మాచర్ల, నరసరావుపేట భారీ సంఖ్యలో కూడా మరి ఆ గొడవలు ప్రేరేపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇరు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఎవరికి వారు కూడా రెచ్చగొడుతూ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. జరుగుతున్నటువంటి పరిణామాలను మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్, అటు పోలీసు వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో రమేష్ అయితే మాచర్ల, పల్నాడు పరిధిలో ఘర్షణ వాతావరణం కొనసాగినట్టుగా తెలుస్తోంది. మరి పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు రమేష్? సంజన, ఏదైతే మరి 144 సెక్షన్ ప్రజెంట్ అమల్లో ఉంది. 3 రోజుల నుంచి కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. మొదటి రోజు 13వ తారీఖు జరిగినటువంటి ఘటన పునరావృతం అవుతున్నటువంటి నేపథ్యంలో 14లో కూడా భారీ సంఖ్యలో కూడా కారంపూడిలో కార్లు తగలబెట్టడం, అదేవిధంగా మాచర్లో గొడవలు, దాచిపల్లిలో కాసు మహేష్ రెడ్డి పైన అనిల్ కుమార్ యాదవ్ పైన దాడి చేయటం, అటు మాటల యుద్ధం, అటు ఇరు పార్టీకి సంబంధించినటువంటి ఎర్రబత్తినేని మధ్య, అటు కాసు మహేష్ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగినటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ, అటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అవసరం చేసిన తర్వాత కొంత సద్దుమణిగింది. ఎక్కడికక్కడ క్యాడర్ ని కంట్రోల్ తీసుకున్నారు. పోలీసు మొత్తం కూడా వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు. మరికొన్ని కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. కొంత అటు ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గొడవల ప్రేరేపించడం, కేసులు నమోదు చేయడం, అటు వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి నేపథ్యంలో కొంత సద్దుమణిగినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అటు సత్తెనపల్లి నియోజకవర్గం కానీ, అటు గురిజాల నియోజకవర్గం, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా చిరు వ్యాపారుల దగ్గర నుంచి వ్యాపార రంగాలు ఎవరు కూడా షాపులు తెరచడానికి వీల్లేదంటూ కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజన, దీని వలన కొంత ప్రజలు ఇబ్బందులు గురవుతున్న మాట వాస్తవం. ఎందుకంటే వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు దాని మీద ఆధారపడేటటువంటి సమయంలో వారిని పూర్తి స్థాయిలో మరి జూన్ 19 వరకు కూడా కేంద్ర బలగాలు ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయాలి. ఎందుకంటే
చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో షాపులు మూసేయటం వలన వారి ఆర్థికంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏ రోజు ఆ రోజు తెలుసుకున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగినాయా రమేష్? అయితే ఇప్పుడు పల్నాడులో ఏ సంజన ఇప్పుడు ఏదైతే మరి గొడవలు అయితే మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ మనం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి 124 సెక్షన్ అమలు వలన గొడవలు సర్దుమరిగినాయి. వ్యాపార రంగాలు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు మనం పల్నాడు ప్రాంతంలో మనం క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు ఈ గొడవల వలన, ఈ రాజకీయ కక్షలు, రాజకీయ కక్ష కార్పణ్యాల వలన, ఘర్షణ వాతావరణం వలన ఖచ్చితంగా వ్యాపార రంగాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఎస్పీని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో, అటు కలెక్టర్ చేసినటువంటి నేపథ్యంలో కింద స్థాయికి సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించారు. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా అల్లర్లు ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా దానికి తావు ఇవ్వకుండా ఎక్కడికక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో ఇంకా వాళ్ళ ఇళ్లలో మందు పాత్రలు, అదే విధంగా పెట్రోల్ బాంబులు ఇప్పటికి కూడా నిన్న మనం మాదల్లో చూసాం. భారీ సంఖ్యలో వేట కొడవళ్ళు, అదే విధంగా రాళ్లు, పెట్రోల్ బాంబులు పొందినటువంటి పరిస్థితి కనపడుతుంది. గురిజాల నియోజకవర్గంలో పెన్నెల్లి గ్రామంలో భారీ సంఖ్యలో కూడా మరి మందు పదార్థాలు దొరికినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఎస్పీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పరికరాలన్నీ కూడా స్వాధీనం చేసి వారిపైన కేసులు కట్టి రిమాండ్ కి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.